జనరల్గా సర్జరీ అనగానే మనకు వచ్చే భయాన్ని లేకపోతే కొత్త టెక్నాలజీ వల్ల మనలో దాని నుంచి వచ్చే ఏమైనా క్యూర్ ఉంటుందేమో అన్న ఆశని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. ఈ ఒక్క ఇంజెక్షన్ తీసుకోండి, సర్జరీ అవసరం లేకుండా నొప్పి మొత్తం మాయమవుతుంది అని రోజు మనం టీవీలో పేపర్లో చూసే యాడ్స్ అన్నీ నిజమా లేకపోతే ఇది ఒక హై లెవెల్ మార్కెటింగ్ స్కామా? కమా ఇవాళ తెలుసుకుందాం. హలో, నేను డాక్టర్ సచిన్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఏంటి ఇదంతా కంప్లీట్ స్కామా? కాదు. రీజనరేటివ్ మెడిసిన్ అనేది న్యూ అడ్వాన్స్ ఇన్ ఆర్థోపెడిక్స్. సో దానిలో పిఆర్పి కావచ్చు, బోన్ మ్యారో కాన్సన్ట్రేట్ కావచ్చు, స్టెమ్ సెల్ థెరపీ కావచ్చు, ఇలా రకరకాల ఆల్టర్నేటివ్ బయోలాజికల్ మెథడ్స్ ద్వారా మనము మన టిష్యూని, మన ఆల్రెడీ డ్యామేజ్ అయిన బాడీని రికవర్ చేసుకునే పద్ధతులు అనేది కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. చాలా రీసెర్చ్ల తర్వాత ఈ పిఆర్పి అనే పద్ధతి టెన్నిస్ ఎల్బో కావచ్చు, లేకపోతే ప్లాంటర్ ఫేషియటిస్ అనే ఫుట్ ప్రాబ్లం కావచ్చు, లిగమెంట్ టేర్సినప్పుడు పార్షియల్ టేర్స్లో ఇస్తాము. కొన్ని సందర్భాల్లో పోస్ట్ ఆప్లో కూడా మనం చేసిన సర్జరీ ఇంప్రూవ్ అవ్వడానికి, ఫ్రాక్చర్ హీలింగ్లో అప్పుడప్పుడు మనం పిఆర్పి అనేది ఇంజెక్ట్ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ ప్రూవెన్ రిజల్ట్స్. కానీ మోకాళ్ళ అరుగుదల మొత్తం ఒకటే ఇంజెక్షన్ ద్వారా లేకపోతే 2-3 సిట్టింగ్స్తో మేము మొత్తం మోకాళ్ళ అరుగుదలని క్యూర్ చేస్తాము అనేది నిజమా? కాదు. 100% ఎవరైతే అట్లా క్లెయిమ్ చేస్తున్నారో 100% ఆ క్లెయిమ్ అనేది రాంగ్. సో ఈ పిఆర్పి ఏంటి? మోకాళ్ళ అరుగుదలకి ఇన్స్టంట్ క్యూరా? కాదు. పర్మనెంట్ క్యూరా? కాదు. ఎనీ ఏజ్, ఎనీ స్టేజ్ ఎవరికైనా ఇచ్చి క్యూర్ చేయొచ్చా? కాదు. మరేంటి చూద్దాం.